हाय गाइस वेलकम बैक टू मई चैनल गाइस IGT सॉल्यूशंस कंपनी నుండి మనకు కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారన్నమాట. సో ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతే అండ్ అలాగే వీడియోస్ ని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి guys. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే సో కంపెనీ వచ్చేసి IGT సొల్యూషన్స్ అన్నమాట. కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ జాబ్స్ అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. సో ఇక నోటిఫికేషన్ కి 0 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో అండ్ ఫ్రెషర్స్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీనికి సాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేయలేదన్నమాట. గూగుల్ చేస్తే కనుక మీకు 20 to 30,000 వరకు మీకు సాలరీ అనేది రావడం జరుగుతుంది. సో వర్క్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ని వెరీ రీసెంట్గా అయితే పోస్ట్ చేయడం జరిగింది. 500 ఓపెనింగ్స్ అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఆల్రెడీ ఈ యొక్క నోటిఫికేషన్కి 327 మెంబర్స్ ఆల్రెడీ అప్లై అయితే చేసుకున్నారు. సో మీరు కూడా వీడియో చూసిన వెంటనే ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే గ్రీటింగ్ ఫ్రమ్ IGT సొల్యూషన్స్ కాంటాక్ట్ పర్సన్. సో ఇక్కడ HR కావ్య అనేసి నంబర్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూ కూడా అటెండ్ అయ్యి మార్నింగ్ 10 to 3 PM వరకు ఇంటర్వ్యూ కూడా అటెండ్ అయ్యి ఈ యొక్క జాబ్కి అయితే మీరు సెలెక్ట్ అవ్వచ్చు అనమాట. ఈమెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేశారు. సో ఈ ఈమెయిల్ ఐడికి లేకపోతే మీకు కాంటాక్ట్ నెంబర్ వాట్సాప్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో వాటి ద్వారా మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట. క్యారీ ఏ హార్డ్ కాపీ ఆఫ్ యువర్ రెజ్యూమ్ మెన్షన్ HR కావ్య ఆన్ రెజ్యూమ్ అనమాట. సో మీ యొక్క రెజ్యూమ్లో మీరు ఈ యొక్క ఇంటర్వ్యూకి వెళ్తామనుకుంటే కనుక మీ యొక్క రెజ్యూమ్లో టాప్లో HR కావ్య అనేసి నంబర్ అనేది మీ యొక్క రెజ్యూమ్లో ఎంటర్ చేసుకుని వెళ్ళండి. వీ డూ హైర్ ఫర్ ఇంటర్నేషనల్ చార్ట్ అండ్ ఇంటర్నేషనల్ వాయిస్ జాబ్స్ అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారనమాట. వీఆర్ హైరింగ్ ఫర్ ట్రావెల్ ప్రాసెస్ పీపుల్ విత్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ లుకింగ్ ఫర్ ఏ జాబ్ వాకింగ్ టు అవర్ ఆఫీస్ బై 10 AM. సో ఇంట్రెస్ట్ ఎవరికైతే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయో సో అటువంటి వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి ఈ డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చని వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. మార్నింగ్ 10కి అయితే మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు అనమాట. వీఆర్ హైరింగ్ ఎక్స్పీరియన్స్ అండర్ గ్రాడ్యుయేట్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ ఫర్ వాయిస్ ప్రాసెస్ అండ్ నాన్ వాయిస్ ప్రాసెస్ అనమాట. సో అండర్ గ్రాడ్యుయేట్స్ సో ఎవరైనా కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంటర్ డిప్లొమో ఎనీ డిగ్రీ ఎనీ PG వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నోట్ కనుక చూసుకున్నట్టయితే డూ క్యారీ హార్డ్ కాపీ ఆఫ్ యువర్ రెజ్యూమ్. సో మీ యొక్క రెజ్యూమ్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. వీ డూ నాట్ హైర్ ఫర్ కోర్ టెక్నికల్ జాబ్స్ రోల్స్ దట్ ఈస్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ డెవలపర్ ప్రోగ్రామర్ అనమాట. సో సాఫ్ట్వేర్ టెస్టింగ్ డెవలపర్ ప్రోగ్రామ్ యొక్క జాబ్స్ని అయితే వీళ్ళు హైర్ అయితే చేసుకోవట్లేదు అనమాట. మినిమం 6 months వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ BPO ఆర్ ఎనీ అదర్ ఫీల్డ్. సో మీకు మినిమం 6 months వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే అడ్వాంటేజ్ అయితే అవుతుందన్నమాట. దిస్ ఈజ్ నాట్ ఎ సేల్స్ జాబ్ అనమాట. రెఫరల్ బోనస్ వచ్చేసి మీరు ఇప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్ని మీ ఫ్రెండ్స్ ఎవరికైనా రెఫర్ చేస్తే మీకు 6,000 అయితే వీళ్ళు పే చేయడం జరుగుతుందన్నమాట. బోనస్ అయితే ఇస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్స్ ఉంటాయి. US అండ్ అలాగే UAE షిఫ్ట్ టైమింగ్స్లో మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రొటేషనల్ షిఫ్ట్స్ 2-way క్యాబ్ పికప్ అండ్ డ్రాప్ కూడా ఉంటాయి. సో ఇంటర్వ్యూ స్లాట్ వచ్చేసి మండే till సాటర్డే అనమాట. సో ఇంటర్వ్యూ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 to ఆఫ్టర్నూన్ 1 PM అనమాట. అడ్రస్ వచ్చేసి ఇక్కడ అడ్రస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క అడ్రస్కి అయితే వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. లేకపోతే మీరు డైరెక్ట్గా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. వాళ్ళే ఇంటర్వ్యూకు మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. ఎంప్లాయ్మెంట్ టైప్ కనుక చూసుకుంటే ఫుల్ టైం పర్మనెంట్ జాబు. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ కనుక చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్. ఇంటర్ డిప్లొమా ఎనీ డిగ్రీ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే మీకు రైట్ సైడ్లో అప్లై నవ్ అని ఉంటుంది. నేను ఆల్రెడీ అప్లై నవ్ బటన్ పైన క్లిక్ చేశాను. సో నాకు నౌకరీ ప్రొఫైల్ ఉంది కాబట్టి డైరెక్ట్గా అయితే అప్లై అయిపోయింది అనమాట. మీకు నౌకరీ ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే అప్లై నవ్ బటన్ పైన క్లిక్ చేయండి. మీకు డైరెక్ట్గా అయితే అప్లికేషన్ అనేది అప్లై అయిపోతుంది అనమాట. వాళ్ళకు సెండ్ అయిపోతుంది అనమాట. సో తర్వాత వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.